హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మోర్ వీడియోస్, మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో వస్తుంటా. సో బోలే సావరి. సో బోలే గారు బిగ్ బాస్ తర్వాత ఏం చేస్తున్నారు? సో బిగ్ బాస్ తర్వాత బోలే ఏం చేస్తున్నారు అంటే, బిగ్ బాస్ ముందు ఒకసారి రఫ్గా మాట్లాడుకుందాం. బోలే అనే వ్యక్తి సో బిగ్ బాస్ కన్నా ముందు ఓన్లీ ఫోక్స్కి, తెలంగాణలో ఉన్న కొంతమందికి తెలుసు. సో బోలే అనే వ్యక్తి బిగ్ బాస్కి వచ్చేటప్పుడు ఏంటి అతను ఎలా ఉన్నారు, అసలు విచిత్రమైన మనిషి, విచిత్రమైన డ్రెస్సులు, సో అతను డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, అతను కావచ్చు డిఫరెంట్గా ఉన్నాడు. తన బిగ్ బాస్ ఏంటి, అసలు బిగ్ బాస్లో ఏం చేస్తాడని అనుకున్నారు. సో బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక బోలే అంటే హీరో అనే వరకు తెచ్చుకున్నాడు. సో ఈ గ్యాప్లో ఏం జరిగింది? సో బిగ్ బాస్కి వెళ్ళిన రోజే తను చెప్పాడు, సో నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ని, సో ఫోక్ సాంగ్స్ చేస్తా, ఆల్బమ్ సాంగ్స్ చేస్తా, ఉన్న టాలెంట్తో నేను ఏదో ఒకటి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తా అన్నారు. సో స్టేజ్ మీద నాగార్జున గారితో ఏదైతే అన్నారో సో అదే మాట్లాడారు, వెళ్ళారు. సో చాలామంది బిగ్ బాస్కి నువ్వు సెట్ అవ్వు, బిగ్ బాస్లో బోలే ఏం చేస్తాడు అని అనుకున్నారు. బట్ బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత కదా తెలిసింది. సో బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత బోలే అంటే ఏంటో 2 రాష్ట్రాలకి తెలిసిపోయింది అనమాట. సో తన పాటలతో కావచ్చు, తన మాటలతో కావచ్చు, తనకుండే ఆ చుట్టుపక్కల ఉండే ఆరా కావచ్చు, చాలా నీట్గా క్రియేట్ చేసుకోండి అనమాట. సో అంటే అందరికీ ఆ సీజన్లో బాగా అప్పుడు ఇష్టం ఎవరంటే శివాజీ గారు అంటే ఇష్టం. బట్ శివాజీ గారిని కూడా మెప్పించిన ఒక సాంగ్ పాడారు మన్నాడు బోలే. సో తల్లి గురించి ఆ పాట, అసలు అది ఫ్రైడే ఆ పాట పాడడం, మనకి సాటర్డే టెలికాస్ట్ అవ్వడం, నాగార్జున గారు స్టేజ్ మీద ఉండి ఆ పాటని వినడం. సో 2 తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ ఒకేసారి వినేసరి గుండెలు పిండేశారు నిజంగా బోలే గారు. ఆ ఆ ఒక్క సిచ్యువేషన్తో బోలే గారు ఎక్కడికో ఎక్కి కూర్చున్నారనమాట. సో 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక స్థాయిని క్రియేట్ చేసుకున్నారనమాట. ఆ ఒకే ఒక్క ఆ సాంగ్తో కావచ్చు, ఆ సిచ్యువేషన్. దాని తర్వాత ఆయన మంచితనం, ఆయన మనుషులతో ప్రవర్తించే విధానం, నేను గొడవ పడను, నేను అనవసరం దానికి అరను, సో నేను ఇలానే ఉంటా, ఉన్నన్ని రోజులు ఉంటా, కావాలంటే వెళ్ళిపోతా అని ఆయన ఆయన ఉన్నది ఉన్నట్లు చెప్పేశాడు. కానీ ఆ టైంలో సో ఎక్కువగా ప్రియాంకకి కానీ, బోలేకి, శోభకి, వీళ్ళ ముగ్గురు మధ్యన ఎక్కువ గొడవలు వచ్చేవి. అండ్ బోలే గారికి, ప్రియాంక వీళ్ళిద్దరి మధ్యన వచ్చిన ఆ నామినేషన్ టైంలో వచ్చిన వీడియో ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా ట్రెండింగ్ అవుతుంది, ఇప్పటికి కూడా వైరల్ అవుతుంది. వాళ్ళు ఎక్కడ గ్యాప్ అయితే తీసుకోవట్లేదు. ట్రోల్స్ వాళ్ళు, మేమ్స్ వాళ్ళు ఇంకా దాన్ని వాడుతున్నారు. సో నాకు తెలిసి బోలే గారు కానీ, ప్రియాంక గారు కానీ అవి చూసినప్పుడు ఇప్పటికీ నవ్వుకొని ఉంటారు. సో ఆ రోజు మనం అలా బిహేవ్ చేసిన అంతా అదొక ఫన్ వేలో అనిపించింది అందరికీ. సో ఆ దెబ్బకి నామినేషన్స్ అనేవి ఒక రేంజ్లోకి వెళ్ళిపోయాయి అనమాట. బోలే గారు అండ్ ప్రియాంక గారు వీళ్ళిద్దరు సో నామినేషన్ ప్రాసెస్సే మార్చేశారనమాట. సో ఎంత పాజిటివ్గా వెళ్ళారో అంతే పాజిటివ్గా బయటకు వచ్చేసారు. నాగార్జున గారితో కూడా అదే అన్నారు. సో నేను ఏమైతే అనుకొని వెళ్ళానో అదే నేను అనుకున్నా. ఎన్ని రోజులు ఉన్నా పర్లేదు, ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా ఉండి వస్తాను. బట్ బోలే గారికి మైనస్ ఏంటంటే బిగ్ బాస్లో, అంటే బిగ్ బాస్ మొత్తం ప్లస్, బట్ మైనస్ ఏంటంటే కొన్ని మిడ్ వీక్స్లో వెళ్ళడం వల్ల ఆయన కొంచెం మైనస్ అయింది అనుకుంటా. అదే ఫస్ట్ నుండి ఆయన వెళ్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ నుండి ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఆయన ఎంటర్టైన్మెంట్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. దెన్ ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చాడు మనడు, ఏ క్షణం కూడా ఖాళీ లేడు. మ్యూజిక్ డైరెక్టర్గా కావచ్చు, రైటర్గా కావచ్చు, తన కొత్త పాటలతో, మంచి పాటలతో ఇంకా అందరినీ ఆదరిస్తూనే ఉన్నాడు. సో ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉన్నాడు. సో బుజ్జయ్య అనే సాంగ్ కావచ్చు, సో ఇవన్నీ కంప్లీట్గా మొత్తం బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ తెచ్చుకుంటున్నాడు. అండ్ ఫిలిమ్స్లో యాక్ట్ చేస్తున్నాడు. అండ్ బోలే అంటే హీరో అని నాగార్జున గారి చేత అనిపించుకున్నారు. ఆ హీరో అనే పేరుకి హీరోకి కూడా ఒక సినిమా అయితే చేశాడు. చాలా సినిమాల్లో మనోడు కనిపించాడు. రీసెంట్గా పాయ అనే ఒక సాంగ్తో ఎంత వైరల్ అయ్యాడంటే, బండ్ల గణేష్ గారు ఈయన ఆ పాయ సాంగ్ ఏదైతే ఉందో సో అది నిజంగా అల్టిమేట్ అద్భుతంగా అనిపించింది. హైదరాబాద్ పాయ అంటే ఎంత ఎంత ఫేమస్ అందరికీ తెలుసు. అలాంటి పాయ మీద సాంగ్ చేసి సో అలీ గారు కావచ్చు, బండ్ల గణేష్ గారు కావచ్చు, మరి ఈయన కావచ్చు, బోలే గారు కావచ్చు, అదంతా ఒక చాలా క్యూట్గా అనిపించింది, చాలా బ్యూటిఫుల్గా అనిపించి. అండ్ బోలే గారితో మాట్లాడిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అనమాట. ప్యూర్ హార్టెడ్, ఏం మనసులో ఉంచుకోడు, ఓపెన్గా మాట్లాడతాడు. సో మేధావులు ఎప్పుడు పిచ్చోళ్ళగా ఉంటారు అంటారు. ఆయన చూస్తే ఎప్పుడైనా
ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అదంతా చూడగానే ఏంటి ఇలా ఉన్నారు అని అనుకునే వాళ్ళకి ఆయనతో 2 నిమిషాలు మాట్లాడితే చాలు. ఇంత టాలెంట్ ఉన్నారా? ఇంత గట్స్ ఉన్నారా? ఇంత మెచ్యూర్డ్‌గా ఉన్నారా? అని అనేటట్లుంటాయి. సో, బోలే గారు విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు ఇంకెన్నో మంచి ఫిల్మ్స్ చేయాలి. ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉండాలి. ఇలాంటి ఫోక్ సాంగ్స్‌లో మీలాంటి వాళ్ళు నిజంగా అవసరం. సో, ఇప్పుడు ఆ ఫోక్ సాంగ్స్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనకు తెలుసు. ఇప్పుడున్న ఫోక్ సాంగ్స్‌కి మీలాంటి వాళ్ళు ఉంటే ఇంకా ఎన్నో మంచి అవార్డ్స్, రివార్డ్స్ వస్తాయి. సో, ఫైనల్‌గా బోలే గారు మీరు ఫోక్ సాంగ్స్‌తో పాటు సినిమాల్లో కూడా ఎక్కువ కనిపించండి. మిమ్మల్ని ఆదరించే ఆడియన్స్ కావచ్చు, వ్యూవర్స్ కావచ్చు ఎప్పుడు వెయిట్ చేస్తున్నారు. మీ నుండి మంచి సాంగ్స్ గానీ, మంచి కంటెంట్ గానీ వస్తదని. వాళ్ళందరి కోసం మీరెప్పుడూ ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూనే ఉంటారని తెలుసు. ఫైనల్‌గా బోలే గారు బిగ్ స్క్రీన్‌కి కూడా కొంచెం రండి సార్. థాంక్ యూ సో మచ్.